స్కూళ్లలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది సామాన్యులకు భారంగా మారింది. అదే సర్కారు బడుల్లో ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు, నోట్బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. పైగా సర్కారు బడుల్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. వారం మధ్యలో గుడ్డు, రాగి జావ లాంటి పౌష్టికాహారం కూడా ఇవ్వటం వల్ల పిల్లల ఆరోగ్యం మెరుగవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచులు, యువత, విద్యా కమిటీల్లో మన ఊరి బడిని మనమే కాపాడుకోవాలనే ఆలోచన పెరిగింది. అందువల్లే గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన ఆటోలు, బస్సులను ఊళ్ళోకి రానివ్వటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ ప్రభుత్వానికి విద్యే టాప్ ప్రయారిటీ అని చెప్తున్నారు. విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విద్యాశాఖపై ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకుని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనము అడ్మిషన్లు ఇచ్చినాం. ఆ రూట్లో ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ IAS రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన సూచనలతోని ఆ రూట్లలో మనము నర్సరీ నుంచి 12th వరకు స్కూల్ ప్రారంభిస్తే ఇక్కడ ఉన్న చాలా మందికి వేదిక మీద ఉన్న ఇండస్ట్రియలిస్టులకు కూడా తెలవాలి. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, ఇంగ్లీష్ మీడియం బోధన, బుక్స్, నోట్స్, యూనిఫామ్స్ తో కూడిన కిట్స్ ఇవ్వటంతో తల్లిదండ్రులపై భారం తగ్గుతోంది. వీటన్నింటి వల్లే తెలంగాణలో సర్కారు బడులకు మంచి రోజులొచ్చాయి. దీన్ని ఇలాగే కొనసాగిస్తే మున్ముందు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది.